ఒక్క 1 డే డిలే అయితే పేమెంట్ వాళ్ళ టార్చర్ ఎలా ఉంటుందంటే తట్టుకోలేము. అండ్ క్రెడిట్ కార్డులు అండ్ ఈఎంఐలు, పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, ఇవన్నీ ఎవరికి సెట్ అవుతాయి అండ్ ఇవి ఎవరికైతే తీసుకోగలుగుతారో, దీనికి ఎవరైతే రీపే చేయగలుగుతారో అండ్ వీళ్ళ దగ్గర మన కాంటాక్ట్ లిస్టు అండ్ మన ఫొటోస్, మన గ్యాలరీ అంతా కాంటాక్ట్ లిస్ట్ ఎలా వెళ్తుందో వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ వీళ్ళు పెట్టే టార్చర్ ఇంత అంత కాదు. ఒక్క డే లేట్ అయితే అండ్ 1 మంత్ లేట్ అయినా, ఎప్పుడు ఎంత లేట్ అయినా వీళ్ళు పెట్టే టార్చర్ ఇంత అంత కాదు. ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. ఈ క్రెడిట్ కార్డ్స్ అంటే ఇలాంటివి కాదు, ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ ఏవైనా కానివ్వండి తీసి వాడడం తగ్గించేసేయండి. అండ్ హోమ్ లోన్స్ కానివ్వండి, హోమ్ లోన్స్ కూడా తీసుకోకండి, మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేయండి. అండ్ ఎవరైతే ఫైనాన్స్లో, లోన్స్లలో, ఈఎంఐలలో ఫోన్స్ లాంటివి కూడా తీసుకుంటారో వాళ్ళు కూడా కొంచెం మనీ అయితే సేవ్ చేసుకొని తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ దగ్గరికి మన కాంటాక్ట్ లిస్ట్ ఎలా వెళ్తుందో అండ్ ఇవన్నీ చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఏదైనా లోన్ యాప్లో కానీ అండ్ క్రెడిట్ కార్డ్ యాప్లో కానీ, ఏదైనా క్రెడిట్ కార్డ్ మనకి ఇచ్చిందంటే అన్సెక్యూర్డ్ లోన్ అన్నట్టు. అది కూడా ఏదైనా లోన్ యాప్ కూడా మనకు లోన్ ఇచ్చిందంటే అన్సెక్యూర్డ్ లోనే. ఇవైతే గుర్తుంచుకోండి. అన్సెక్యూర్డ్ లోన్ అన్నప్పుడు వీళ్ళు కంపల్సరీగా మనకు అయితే ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. లేకపోతే మీరు క్రెడిట్ కార్డ్ కానివ్వండి, ఆ యాప్ లోన్ కానివ్వండి, ఆ లోన్స్ అయితే రావనేసి అంటుంటారు కదా. ఆ యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్లో మనకు అమౌంట్ నీడ్ ఉంటుంది. అప్పుడు నీడ్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అలో కూడా చేస్తాం. ఫొటోస్ కానీ, గ్యాలరీ ఇవ్వండి కానివ్వండి, కాంటాక్ట్ లిస్ట్ కానివ్వండి, వీళ్ళన్నింటి అలో కూడా చేస్తాం. మనకు ఏదో ఒక టైంలో ఏదో ఒక రోజు టైం అనేది డిలే అవుతుంటుంది. ఎందుకంటే ప్రతిరోజు మనది కాదు, ప్రతి నెల మనది కాదు, ప్రతి మంత్ మనది కాదు. ఏదో ఒక టైంలో డిలే అవుతుంటుంది, ఏదో ఒక బిజినెస్ లాస్ అవుతుండొచ్చు, ఏదో ఒకటి అవుతుండొచ్చు సంథింగ్. అయినప్పుడు మనం అది కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళ కాల్స్ ఎలా ఉంటాయంటే హరాస్మెంట్. దీనివల్ల చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ హరాస్మెంట్ తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వీళ్ళు ఎవరికి తీసుకోవాలంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా ఒక మంత్లీ 1 lakh 2 lakh వస్తుంది అనుకోండి. అలాంటి వాళ్ళు క్రెడిట్ కార్డ్ వాడితే పర్వాలేదు. మీకు ఒక బిజినెస్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళు క్రెడిట్ కార్డ్ వాడినా వాళ్ళకు ఏదో ఒక రివార్డ్ పాయింట్స్ వస్తుంటాయి. వాళ్ళు మంత్లీ రీపే చేయగలుగుతారు అండ్ వాళ్ళకైతే సెట్ అవుతుంది. హోమ్ లోన్స్ కూడా మీరు బిజినెస్ ఉంటే కానీ, గ్యారెంటీ ఒక జాబ్ ఉంటే కానీ తీసుకోండి. హోమ్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ తీసుకోండి. అండ్ ఎవరైతే మొబైల్స్ తీసుకుంటూ ఉంటారు కదా, ఆ మొబైల్స్ ఓనరు ఎప్పటి వరకు ఎప్పుడు మనం అవుతామంటే, ఆ మొబైల్ మీద ఉన్న ఈఎంఐస్ అన్నీ అయిపోయిన తర్వాత 1 month తర్వాత ఓనర్ మనం అవుతాం. అప్పటిదాకా ఓనర్ మనం కాదు. ఆ లోన్స్ ఏదైతే ఇచ్చినారో, ఆ ఈఎంఐ ఎవరైతే ఇచ్చినారో ఆ కంపెనీ, ఆ బ్యాంక్ నేమ్ వాళ్ళై ఉంటారు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఏ యాప్కి పడితే ఆ యాప్కి పర్మిషన్ ఇవ్వకండి. అండ్ వీలైనంత మటుకైతే లోన్స్కి, క్రెడిట్ కార్డ్స్కి ఇవన్నిటికీ దూరం ఉండండి. ఎందుకంటే సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. సిబిల్ స్కోర్ ఉంటేనే మనకు ఫ్యూచర్లో ఏదైనా రాగలదు. అండ్ ఏదైనా లోన్ తీసుకోవాలని కానీ సిబిల్ స్కోరే ఉండాలి ఫ్యూచర్లో. ఇప్పుడు మనం స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఏ యాప్లో పడితే ఆ యాప్లో లోన్ తీసుకుంటుంటాం కదా, దానికి కూడా మనం పాన్ కార్డ్ అయితే ఇస్తుంటాం కదా. ఇచ్చిన ప్రాసెస్లోనే మన సిబిల్ స్కోర్ పోతుంది. అండ్ ఒక్కోసారి డిలే అయితే మాత్రం మన కాంటాక్ట్ లిస్ట్కి వాళ్ళు ఫోన్ చేసి ఏదో గదరగోళంగా మాట్లాడటం అండ్ గొడవలు పెట్టియడము, మనకి వాళ్ళకి అసలు పడదనుకోండి. గొడవలు అయిపోతే కొట్టుకునేదాకా వెళ్ళిపోతుంటారు. కొంతమంది అయితే హరాస్మెంట్ వీళ్ళ కాస్ట్తో తట్టుకోలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఎన్నో వార్తలలో చూసినాం. ఒకవేళ మీకు బిజినెస్ ఉంది, మంత్లీ 1 lakh 2 lakh వరకు అవుతుందంటే మీరు దీనికి తీసుకోవచ్చు. అండ్ ఏదైనా జాబ్, మీకు పర్మనెంట్గా జాబ్ ఉంది, మంత్లీ నాకు కంపల్సరీగా 50,000 60,000 వస్తుందంటే మాత్రం తీసుకోవడానికి అర్హులు అవుతారు. కానీ లేదు నేను స్టూడెంట్ని, నాకు లోన్స్ కావాలి, క్రెడిట్ కార్డ్ కావాలని వీటి వెంట మాత్రం పడకండి. అవి మీకు ఫ్యూచర్ని చాలా అంటే చాలా డ్యామేజ్ చేస్తుంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎంతో అంత. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరైనా ఇలాంటి ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేసినారేమో కింద కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.